సోలంకి గారు ఇక్కడ ఒక పాయింట్, దీనికి మార్పుకి సరే ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఆ చర్చలు లేవనెత్తుకుంటున్నాం, కానీ జాతీయ స్థాయిలో ఇవాళ మీకున్నంత ప్రభ వెలిగిపోవటం అంటాం మామూలుగా చెప్పాలంటే, రాష్ట్రాల్లో అధికారం కానీ జాతీయ స్థాయిలో అధికారం కానీ మీరు ఏదనుకుంటే అది అలా చిటికేసినట్టుగా చేయగలిగిన పరిస్థితుల్లో బీజేపీ ఉంది ఇవాళ. నిజంగా ఇది మీ పార్టీకి కూడా, ఇప్పుడు మీ బోటి వాళ్ళకి కూడా మీ పార్టీలో పనిచేస్తున్న లక్షల మందికి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. డబ్బు పెట్టకపోతే గెలవలేని పార్టీలు కూడా, బాబు నువ్వు మంచోడివే కానీ సోలంకి బాగా పనిచేస్తున్నావు, పైసలు లేవు కదా, ఇంకెవరిని పైసలు ఉన్న వాళ్ళకి సీట్ ఇద్దాం అనే దగ్గరే ఉన్నాయి పార్టీలు. కాబట్టి పరిష్కారం ఎక్కడో చోట దామాషా పద్ధతి ఎన్నికలు ఇలాంటి ఆలోచన, ఇప్పుడు జమిలి ఎన్నికల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అసలు ఏ ఎన్నిక వచ్చినా కోట్లు తగలేసే ఎన్నికలు వల్ల ఉపయోగం ఏంటి అన్న దగ్గర ఎందుకు లోతైన చర్చ, ఒక సైద్ధాంతిక పునాదన్న పార్టీ అని చెప్పుకుంటే బీజేపీలో కూడా జరగట్లేదు. రీజనల్ పార్టీస్ చేయలేవు, నేషనల్ పార్టీసే చేయాలి ఏం చేసినా. ఏదైనా కూడా అంతే కటారి గారు. ఇందాక సోదరుడు మహేష్ మాట్లాడలేదు, నేను పిహెచ్డి చదువుకున్నా, నేను ఎక్కడ జాబ్ చేసుకున్నా, సంవత్సరానికి కలిసి ఒక ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది కదా. సోదరుడు క్రిషాంత్ పిహెచ్డి చదువుకున్నాడు, నేను పిహెచ్డి చదువుకున్నా, మహేష్ పిహెచ్డి చదువుకున్నాడు, ముగ్గురు చదువుకున్నాం. మేము మాకునేటువంటి అవకాశాలు చాలా అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే మాకుండేటువంటి ఏమంటారు పొలిటికల్ కన్విక్షన్ ఉందా, లేకపోతే మాకు ఆ ప్యాషన్ ఉందా, లేకపోతే పబ్లిక్ లో సర్వీస్ చేయాలనేటువంటి ఆ మోటివ్ ఉందా, ఏదైనా కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో రెండు రకాలు ఉన్నాయి. నేను బీజేపీ కాబట్టి నేను అట్లా మాట్లాడుతాను, నేనే అనట్లేదు. పార్టీస్ మాకు అవకాశం కల్పించాలి, పార్టీస్ కి నమ్మకం కూడా ప్రజలు కల్పించాలి. పార్టీ ఇప్పుడు ఇందాక చివరికి ఏం చూస్తారంటే విన్నబిలిటీ, ఈ క్యాండిడేట్ కి మనం టికెట్ ఇచ్చినట్లయితే రేపటి రోజు వీడు గెలుస్తాడా, ఎట్లా గెలవాడు, పబ్లిక్ కి డబ్బులు ఇవ్వలేడు, పబ్లిక్ లో ఖర్చు పెట్టలేడు కాబట్టి గెలవలేడు. కాబట్టి పార్టీ నన్ను ఏం చేస్తుందంటే నాకు టికెట్ ఇవ్వట్లేదు, మహేష్ కి టికెట్ ఇవ్వదు, కృష్ణకి ఇవ్వదు, ఇంకొకరికి ఇవ్వదు, ఇంకొకరికి ఇవ్వదు. అంటే ఫస్ట్ పార్టీకి నమ్మకం కుదరాలంటే ప్రజలు కూడా ఎక్కడైనా ఒక వ్యక్తి యొక్క గుణగణాలు కావచ్చు, అతని యొక్క కెపాసిటీస్ అవి చూసుకొని గెలిపించినటువంటి సందర్భాలు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయి. మాలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, వందల మందికి ఈ రకమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి పైన ప్రశ్నించలేక కింద ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, పార్టీలు ప్రశ్నించే పరిస్థితులు మనం లేం కదా. పార్టీ అంటున్నా, పార్టీలకు అల్టిమేట్ ఏమవుతుందంటే నంబర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు కావాలి. 60 సీట్లు కావాలంటే సరే ఆ మహేష్ టికెట్ ఇస్తుంటే గెలిచి ఉండేవాడు కదా. కానీ మహేష్ టికెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు పర్సనల్ గా మాట్లాడట్లేదు, మహేష్ కూడా నిన్న టికెట్ ఇవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ, ఇవ్వలేదు. నేను అనుకోవడం ఏంటి, గెలిచేటువంటి అవకాశం ఎంత ఉందా, అతను ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక అసెంబ్లీలలో, ఒక పార్లమెంట్ లో ఒక చర్చలో పాల్గొని ఒక సమస్యలు లేవనెత్తి మన కాన్స్టిట్యూన్సీ సమస్యలు లేవనెత్తేటువంటి ఆ ప్రతిభ లేదంటే ఉంది. కానీ అక్కడ వరకు అసెంబ్లీ వరకు రావడానికి కావాల్సినటువంటి పరిణామం లేదు. కాబట్టి కాదు సోలంకి గారు, దేర్ ఇస్ అ బిగ్ థ్రెట్ ఏంటంటే ఈ మధ్య ఈ ప్రైవేట్ ఏజెన్సీస్, కార్పొరేట్ ఏజెన్సీస్, సర్వే ఏజెన్సీస్ వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు, పబ్లిక్ కూడా కాదు. వీళ్ళు ఉన్నారు, ఈ మేనేజ్డ్ కూడా అవుతున్నాయి కొంత వరకు. రైట్, కొంత అయితే అక్కడ అయిన దగ్గర కూడా మన నాయకులు కూడా మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితి కటారి గారు. ఒక్కటే ఏంటంటే మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో ఈ రకమైనటువంటి చర్చ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఏ పార్టీ అయినా కూడా ఇటువంటి కొన్ని ప్రయోగాలకైతే పూనుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కటారి గారు. అయితే పర్టికులర్లీ మన తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి సరే నేనేం మళ్ళీ అంతా మనం జనరలైజ్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ రాజకీయాలతో పోకూడదు. కానీ ఈ మధ్య నాకు మన రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ చూశాను. నేనైతే అవతల యాంకర్ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా, మరి ఇట్లా మీ పార్టీలో నుండి కూడా కొంతమంది తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారంట కదా అంటే, నేనైతే ఇటువంటి చర్యలకు పాల్పడడానికి నేను సిద్ధంగా లేను. కానీ వాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ఆ ప్రయత్నానికి పూనుకుంటే మాత్రం ఇది ఎక్కడి వరకు పోతుంది అనే రెండు ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒకటేమో ఆయన చెయ్యాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు, దాన్ని మనం స్వాగతిద్దాం. అవతల వాళ్ళు కూడా చేయకూడదని ఆశిద్దాం. ఈ రకమైనటువంటిది వస్తే
ఎప్పుడైనా బాగుంటది. ఈ అవకాశం ఎప్పుడు ఉండేదంటే మళ్ళీ మా సోదరుడు కిషాన్ గారు తప్పు పెట్టాలి అని అనుకుంటున్నా కానీ 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దేశంలో అక్కడ నుండే నెమ్మదిగా మనం ఈ రిఫార్మ్స్ స్టార్ట్ అయి ఉంటే, ఎందుకంటే కేసీఆర్ గారికి అవకాశం ఉండేది, అక్కడ నుండి స్టార్ట్ అయి ఉంటే ఈ పార్టీకి పుంతా పడేది. అట్లా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు కదా. రైట్, ఓకే. ఒక్కసారి కిషన్ గారు, మహేష్ గారు, ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన ఆహార్యంలో ఏం మార్పు రాల. ఆయన సీఎం కాకముందు ఏ సింపుల్ జీన్స్ ప్యాంటు, మామూలు ఫుల్ హ్యాండ్ షర్టు, చేతులు మడుచుకొని ఆ గెటప్ ఏదైతే ఉందో అది అలాగే మెయింటైన్ చేయాలి. అంటే కనీసం అలాగే మనం చూసాం. ఇప్పుడు మీరు అధికారంలో కాబట్టి పొగట్టం కాదు కానీ వెహికల్స్, పాత వెహికల్సే వాడుకోవాలి, లేదు పెద్ద హంగామా అక్కర్లేదు, ప్యాలెస్ అక్కర్లేదు, ఏదో ట్రాఫిక్ నాపోతే కొన్ని, అంటే ఈ ప్రతిదానికి ఎంతో కొంత వెయిటేజ్ వస్తూ ఉంటుంది. పబ్లిక్ ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటిది సరే దేశ స్థాయిలో మనం ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు వారు ఏదైనా ఈ దామాషపాత లాంటి బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా వాళ్ళని కోరుకుందాం. కనీసం రాష్ట్రంలో వీటి మీద ఇప్పుడు ఎలా అయితే అసెంబ్లీలకు ఆయన చెప్పారు ఎమ్మెల్యేలు మేము గుంజుకోమన్నట్టుగా, ఈ మున్సిపాలిటీ కూడా ఏందా సంవత్సరం ఎట్లా కావాలంటే మీరు అప్పుడు రండి అన్న మాట ఆశించవచ్చా? దీనికైనా ఫుల్ స్టాప్ పడి డబ్బు రాజకీయాన్ని తగ్గించే ప్రయత్నం. నేనేమంటున్నా, ఈ మున్సిపాలిటీస్ వరకు పరిమితం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్తోనో జరిగిన కార్యంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వస్తుందంతా బీఆర్ఎస్ వాళ్ళు, నిన్నటి దాకా అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు వాళ్ళ నాయకత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇట్లా ప్రకటించుకుంటున్నారేమో అనుకోవాల్సింది తప్ప, అదే అంటున్నాను, నిజంగానే మేమే మొదలు పెట్టాం. మా నాయకుడు అంత డైనమిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అసలు ఇట్లాంటి వాటి జోలికి కేసీఆర్ చేసిన తప్ప అవార్డ్స్ గెలిచినాం. ఏం పని కాకపోతే అవార్డ్స్ ఎందుకు వస్తాయి చెప్పండి. పర్వాలేదు, దాని మా ముఖ్యమంత్రి గారు చెప్పింది దాంట్లో మేము రాజకీయాలు చేయాలి, అవతల పార్టీలు బలహీనపరచాలి అనే ఆలోచన మాకు లేదు. గతంలో జరిగిన తప్పులు మేము చేయము. ఒకవేళ అవతల వాళ్ళు చేస్తే అనివార్యమైతే మనం ఏం చేస్తామనే ఒక వార్నింగే తప్ప మేమేదో చేస్తామన్నట్టు కాదు. దాన్ని అన్నిదా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, మనం ఏ సమాజంలో మాట్లాడుతున్నాము? ఇప్పుడు తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడిన కోదండరామ్ గారు లాంటి వాళ్ళని గెలిపించుకోలేకపోయినారు మన గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తర్వాత నేను ఒక 2-3 రోజులు టేకెన్ ఫర్ సర్ప్రైజ్ అండ్ షాక్. నేనేమనుకున్నా, అరే ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, అంతా ప్రొఫెసర్లు అందరు ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. అప్పటిదాకా ఉద్యోగాల కోసం వాళ్ళ తరఫునే కొట్లాడుతున్నాం మేము. మా కాంగ్రెస్ క్యాండిడేట్ కోట్లేదు, అట్లీస్ట్ తెలంగాణ కోసం ముందు వరుసలో కొట్లాడిన కోదండరామ్ గారు కోట్లేలే. సరే, జర్నలిస్ట్ గొంతుగా ఉన్న మా మల్లన్న కోటేలే. మళ్ళీ తీసుకుపోయి అధికార పార్టీ నాయకుడిని గెలిపించి ఒక దిక్కు ఉద్యోగాలు వస్తలేవు, రెండో దిక్కు అధికార పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. మరి మేము ఎవరి కోసం పోరాటం చేస్తున్నాము? ఒక రియలైజేషన్ అంటే నేను ఒక ఆలోచన, ఒక చర్నింగ్ మొదలైంది. ఆ రోజు నుంచి సరే నిజంగానే డబ్బులు లేని వాళ్ళకి టికెట్ రాలేదా? కాంగ్రెస్ అంటే మిగతా వాళ్ళ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ విషయానికి వస్తే సరే నాకు రాలేదు వేరే విషయం, కానీ వెడ్మా బొజ్జు గారని ఖానాపూర్ నుంచి గెలిచిండ్రు. అంటే చాలా అత్యంత పేద ఎమ్మెల్యే ఎవరన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం కానీ గెలిపించుకోవడం కానీ ఈ కార్యక్రమం పార్టీ తీసుకుంది. సరే, ఏ పారామీటర్స్ లో అట్లానే ఇప్పుడు ఏదో పార్టీ ఇవ్వలేదు అంటే మనం ఏదో ఇదిగా ఇప్పుడు అట్లంటే 5 ఏళ్ళు అంటే రాజకీయాల్లో మనకు కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి అనే అభిప్రాయంతో ఉండేవాడిని. దాన్నే నేను ప్రీచ్ చేసేవాడిని. 5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం ప్రతిపక్షమే. 2009 నుంచి 2014, 2014లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2014 నుంచి 2024 వరకు ప్రతిపక్షమే. 15 ఏళ్ళు ఈ రోజు పాలిటిక్స్ లో 15 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్న అంత స్థిరత్వం ఉన్న పొలిటీషియన్స్ ఉంటే చెప్పండి. సరే, నేనేమంటున్నా, మనంగా ప్రూవ్ చేసుకుంటే సరే పార్టీలైనా ప్రజలైనా గుర్తిస్తుందని నమ్ముదాం అనే పాజిటివ్ నోట్ ఒకటి. రెండోది, ఇందాకే అన్నట్టుగా ప్రజల్లో గాన ఈ డబ్బు రాజకీయాలతో ఎన్ని రోజులైనా ఒక మార్పు రాకపోతే డెఫినెట్ గా ఇది ఇక్కడితో ఆగుతుందని నేను అనుకోవట్లేదు.
ఇప్పుడు ఏం ప్రాబ్లం ఎక్కడైంది పెద్దలు గౌరీశంకర్ గారు కూడా చెప్పాలి. ఈ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలను బ్యాన్ చేశారు. అది పెద్ద దరిద్రమైన నిర్ణయం. అంటే ఎన్టీఆర్ గారు వేరే ఏవైనా సామాజిక నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, ఆయన ఎవరు మిస్గైడ్ చేసారో, మరి వారికి ఆలోచన ఎందుకు వచ్చిందో, వారు నిర్ణయించిన వీసీని ఓయిలో అడ్డుకున్నారు విద్యార్థులు. ఎందుకంటే ఆయన మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఈయన మాకొద్దు అని, స్టూడెంట్ ఫ్రెండ్లీ కాదు, ప్రోగ్రెసివ్ థింకర్ కాదు అని అడ్డుకున్నారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరంటే అప్పుడు ఎలక్టెడ్ స్టూడెంట్స్ వీళ్ళంతా. సో వీళ్ళు అసలు ఈ విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేయమన్నారు. అక్కడ మొదలైంది అసలు ప్రజాస్వామ్యానికి ఇక్కడ దెబ్బ పడ్డది ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అంటే అక్కడ ఎందుకని చెప్తున్నా కటారి గారు, అంటే మంచి విషయాన్ని మీరు మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి. అంతకు ముందు మీరు చూడండి, ఒక చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలేజీలో ఆంధ్ర యూనివర్సిటీలో కలిసి చదువుకున్న వాళ్ళు, విద్యార్థి అంశాల మీద పోరాటం చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా కూడా. ఓ జైపాల్ రెడ్డి, స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు, సుధీని జైపాల్ రెడ్డి గారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా విద్యార్థి దశ నుంచి ఒక నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ఒక సిద్ధాంతం పట్ల ఆకర్షితులై ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు చూసి విద్యార్థి స్థాయి నుంచి ప్రజాసేవకు అలవాటు పడి వచ్చిన వాళ్ళు కదా. కొంతమందికి నాయకత్వం ఒక కాలేజీలో, యూనివర్సిటీలో ఇంకొంత ఎక్కువ మందికి, తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి ఇంకొంత ఎక్కువ మందికి సేవ చేసే ఒక ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళలో సేవాభావం అనేది విద్యార్థులుగా ఉన్నప్పుడే నాటపడ్డది. వాళ్ళ నాయకులు ఏంటంటే రాష్ట్రానికి మేలు జరిగింది. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరండి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన నేను, అంటే మేము ప్రజా జీవితంలో ఏమంటారు, ఇప్పుడు మేము రాజకీయంగా చేస్తున్నాం, ప్రజల సమస్యలు ఎత్తి చూపుతున్నాం, ప్రజలకు అవసరమైన సేవలు చేస్తున్నాం. నాయకత్వంలో లేరుగా పెద్ద చెప్పుకోదగ్గ. నేనేమంటున్నా, ఇవాళ 100 కోట్లు 200 కోట్లు ఉన్న కాంట్రాక్టర్లు, సారా బ్రోకర్లు, సారా వ్యాపారులు, ఫస్ట్ లైన్ వాళ్ళకి ఏ పార్టీ అయినా, మరి వైట్ కలర్ క్రిమినల్స్ అందరు కూడా నీకు ఇంత. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు పొలిటికల్ పార్టీల్లో ఒక కంపల్షన్ అయిపోయింది. ఒక సీటు కొట్లాడాలంటే ఇంత కావాలి అనుకున్నప్పుడు అంత ఉన్నోళ్ళనే పికప్ చేసుకునే గత్యంతరం లేని పరిస్థితి రాజకీయ పక్షాలది. మరి వీడి బ్యాక్గ్రౌండ్ ఏందని చూడకుండా ఓట్లేసిన ప్రజలు కూడా ఎంతో కొంత మనం ఆలోచించాలి. కానీ మార్పు తేగలిగిన అవకాశం అదే అంటున్నాను. ఇప్పుడు ఒకటి క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ లేదు. ఎందుకు లేదంటే అక్కడ బ్రేక్ అయింది. ఇంకా చిల్వలు పల్లవులుగా కొన్ని వందల కొద్ది సంఘాలు, ఎలక్షన్స్ లేకుండా సెల్ఫ్ డిక్లేర్ సంఘాలన్నీ వచ్చేసి రాజకీయంగా కొంత ఇది అయిపోయింది. అంటే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఎప్పుడైతే యునైట్ గా స్టూడెంట్స్ ఫైట్ చేస్తారో వాళ్ళు లీడర్ గా గొప్ప తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కారణంగా లేకపోతే ఇది కూడా లేదు. దీని గురించి మాట్లాడేవాళ్ళు. ఈ గ్యాప్ లో ఏమైపోయిందంటే ఈ కాంట్రాక్టర్లు, లిక్కర్ సిండికేట్, తర్వాత ఇంకేదన్నా ఇతరత్ర వాళ్ళే ఇదొక అనువైన మార్గం అనే ఆలోచనకు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు స్పేస్. నేనేమంటానంటే, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, 100 కోట్ల. మా కాంగ్రెస్ పార్టీలో, గత ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయనకు 80 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంది. అసలు కాంట్రాక్ట్ వాల్యూ 8 కోట్లే. దాన్ని కోట్లు వేసి ఆయన 80 కోట్ల క్లెయిమ్ చేస్తున్నాడు. సరే నువ్వు మేము ఇస్తాము అంటే పోయిండు. దాన్ని ఇంకా 200 పైగా దాన్ని పెంచి, ఇన్ని రెంతలు పెంచి ప్రభుత్వమే ఒక అఫిడవిట్ వేసి విత్డ్రా చేసుకున్న కేసు ఆయనకు పేమెంట్ చేసింది. అంటే నేనేమంటున్నా, కాంట్రాక్టర్ ఇంటెన్షన్ డబ్బును మల్టిప్లై చేసుకోవడమే అలా సేవాభావం ఇక్కడిది. మరి ప్రజలు అవకాశం ఇచ్చేటప్పుడు సరే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్లు మా పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ అట్లాంటి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఎందుకు తీసుకున్నాడు అన్నాడు. దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చారు అన్నాడు. మీరు అల్లకపోతే నేను నేనేమంటాను, మీరు అట్లా అన్న ఎంత నీతులు చెప్తారా విచిత్రం ఉన్నది. ఏదో కాంగ్రెస్ లో కాంట్రాక్టర్ లేరని చెప్పలే, ఏ పార్టీలో లేరని చెప్పలే, వ్యవస్థే కాదు కదా ఆ వ్యవహారం, ఆ డిస్కషన్ కాదు, ఓవరాల్ గా పాలిటిక్స్ చెప్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తారు, ఆయన రియల్ ఎస్టేట్ ఆర్టీఐ చేసి డబ్బులు సంపాదించింది ఆయనే చెప్పారు. రియల్ ఎస్టేట్ వారు చేసారు, వారి మీద దాడులు చేశారు, దాడులు చేశారు, ఐటీ దాడులు ఏం తెలిసింది. జరుగుతున్న డిబేట్ మళ్ళీ ఎవరో ఇన్వాల్వ్ చేసి ఏదేమైనా రాజకీయాలు రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతున్నాయి. డబ్బు లేనిది రాజకీయం సాధ్యం కాదు. అది కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అని చెప్పి అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. పార్టీలు ఈ పద్ధతి తప్ప ఇంకొక పద్ధతికి వెళ్ళలేని ఒక
సంక్లిష్ట పరిస్థితిలో పార్టీలు కూరుకుపోయారని చెప్తున్నారు. పరిష్కారం ప్రజల నుంచి రావాలా, పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు పూనుకోవాలా సంస్కరణలకు అన్న దాని మీద అవగాహన ఉన్నది. ఇప్పటికే దానికి మార్గాలు ఉన్నాయి, అలాంటి పరిష్కారాలు ఉన్నాయి. డబ్బు ప్రభావం లేని రాజకీయాలు సాధ్యం అంటానికి అనేక ప్రపంచ దేశాలు అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయి. అది రాకుండా మనం ఇక్కడ కౌన్సిలర్లు మారారా, అవిశ్వాసాలు వచ్చిన దానిలో పరిష్కారం లేదు అన్నది మనకు కనపడుతున్నటువంటి అంశం. ప్రభుత్వాలు పార్టీలు ఆ రకమైనటువంటి లోతైనటువంటి ఆలోచన, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతకాలం దీన్ని భరిస్తాం, మార్పుకి ప్రయత్నం ఎందుకు చేయకూడదన్న ఆలోచన అటు పార్టీల్లో రావాలి, ప్రజలు కూడా కొంతమేరకు దీన్ని ఆలోచించడం మంచిదన్నది చర్చలో వచ్చినప్పుడు. చర్చలో భాగంగా గౌరీశంకర్ గారికి, అలాగే మహేష్ గారికి, కృష్ణ గారికి, సోలంకి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.